బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలను ఎత్తుకున్నా కూడా వాళ్ళకు వాళ్ళే మేమేదో చాలా పెద్ద పనులు చేసేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఏదో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాం అని చెప్పి ఫీల్ అయిపోతా ఉన్నారు. కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి బావ అయినా వాళ్ళ బొమ్మరిదైనా బోగస్ స్టేట్మెంట్లతోటి ప్రజల దారిని మళ్లించేటటువంటి ప్రయత్నమైనా, లేకపోతే మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, ప్రజలకి మెదడేదో మోకాలలో ఉండనేటటువంటి భావనలో వీళ్ళు ఉన్నట్టున్నారు. కానీ వారు తలలో ఉండాల్సినటువంటి మెదడు అరికాల్లోకి ఎప్పుడో పోయింది, అందుకని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆయన నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. పొద్దున కేటీఆర్ గారు మాట్లాడుకుంటా నీటి గురించి కూడా చెప్పిండు. ఏది నగరానికంట తాగేటటువంటి నీరంశం ఎత్తి చాలాసేపు మాట్లాడిండు ఆయన. అటు కృష్ణాకెంచంట, ఇటు గోదావరికెంచంట కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేసి ఏదో ప్రజల గురించి ఆలోచించి 2050 దాకా ఆయన ఆలోచన చేసిండట. నా ఒక సూటి ప్రశ్న, కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనికే ముఖం ఎట్లా వస్తుంది అసలు మీకు? అసలు ఎంత నిస్సిగ్గుగా అంటే బరి తెగించిపోయారు. అసలు బరి బాతలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది అని అంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగానే ఉంది. ఒక్కటి నిజం లేదు. నీటికి సంబంధించినటువంటి మంజిరా మనకుంటున్నటువంటి హైదరాబాద్ కు ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్ వల్ల మంజిరా అయినా, అటు కృష్ణా నుంచి అయినా, లేకపోతే ఇటు గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఆఫ్ మంజిరా అయినా, లేకపోతే నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయినా, లేకపోతే ఎల్లంపల్లి 2008లో చేసినటువంటిదైనా, ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పినవు, కహానీలు చెప్పినవు తప్ప ఒక చిత్తు కథం పట్టుకొని ఇట్లా చూపించినవా? ఇక చూడరి, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత శాంక్షన్ చేసినాము, పలానా కాడికించి తాగేటటువంటి నీళ్ళు నగరానికి తీసుకొని వచ్చినాం అని కూడా చెప్పినవా? చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే మీ ముఖాలకు చేయలేదు కాబట్టి. పొద్దున్న లేస్తే బోగస్ ప్రచారాలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలకు కొనుక్కున్నటువంటి మీరు, మేము కూడా మీ సంగతి చెప్తామని తలుచుకున్నాం ఈ రోజు. అందరు దయచేసి ఇది గమనించండి. కేటీఆర్ గారు మరి కంపెనీలకు సంబంధించి వారి యొక్క ప్రచారకర్తల లెక్క ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులతోటి, లేకపోతే సోషల్ మీడియా కన్వీనర్ తోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బోగస్ కంపెనీలు అనిపించేటటువంటి దాకా తీసుకొని పోయి ఏదో బురద చల్లేటటువంటి ప్రయత్నం చేసిండ్రు కదా కేటీఆర్ గారు. దీని కూడా ఒక్కసారి నువ్వు జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలకు తెలవాలని నీ దుకాణం ఏంటిదో, నువ్వు చేసినటువంటి బోగస్ ఎంఓయూలు అంటే ఏంటివో, బోగస్ కంపెనీలు అంటే ఏంటివో, బోగస్ మాటలు అంటే ఏంటివో, మీ బోగస్ గత ప్రచారాలు అంటే ఏంటివో తెలంగాణ ప్రజలు చూడాల్సిందే. దానికి మచ్చుకొక ఉదాహరణ తీసుకొని వచ్చిన తోకుట పోతే వెళ్తూనే ఉన్నాయి ఇక మీ కథ. ఇది 1200 కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ 10, 2022 రోజు వచ్చినటువంటి న్యూస్. దీనికి సపోర్టివ్ గానే ఆయన అధికారికంగా ట్విట్టర్ లో కూడా ఆయన పెట్టిండు. ఏది ఎంఓయూలు చేసుకున్నటువంటి 3 కంపెనీలకు సంబంధించినటువంటిది కూడా ఈ తారీఖు కూడా హైలైట్ చేయండి అన్న. ఇవందరితోటి ఎంఓయూలు అయినాయి. బ్రహ్మాండంగా పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? భూవి బయోకెమికల్స్ 1040 కోట్ల రూపాయలు, ఇది 2000 మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పి చెప్పిండు. తర్వాత దాత్రి బయోసిలికేట్స్ 160 కోట్ల పెట్టుబడితోటి 250 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి ఎంఓయూలు మార్చుకున్నట్టుగా ఈ పత్రికలో జూన్ 10, 2022 రోజు వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ పోదాం. వీళ్ళు ఏదో కొత్తగా వచ్చిన కంపెనీలతోటి ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు, ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేస్తున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఇందులో మెన్షన్ చేసినటువంటి భూమి బయోకెమికల్స్ ఏదైతే 1040 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పిరో ఇది ఏ రోజు వచ్చిందన్న పేపర్లో? జూన్ 10. నేను కూడా అవే పేపర్లు తీసుకొని వచ్చిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్
ఏవి భువి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏ రోజు వచ్చింది? 14th డే ఆఫ్ జూలై 2022. జూన్ 10 తారీఖు రోజు పత్రికలల్లా ఎంఓయూలు మార్చుకున్నాము, 1,40 కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినాము, 2,000 మందికి ఉపాధి కలిగిస్తున్నాం అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు కంపెనీ పుట్టలే. ఇది రిజిస్టర్ అయింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు? 14 జూలైలా. 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాని తర్వాత ఇదే దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొకటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే రోజు అయిందండి. సేమ్ అదే పేపర్లు ఇచ్చారు కదా. ఇంకొకటి కూడా 2 కంపెనీలు కలిసి 2,250 మందికి కొలువులు ఇవ్వబోతున్నాయి. వరదలకు వచ్చేస్తున్నాయి పైసలు, ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. కాబట్టి పిల్లలకి కొలువుల కోసం మలుపుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకొని సోషల్ మీడియాలో ఊదరగొట్టేటటువంటి ప్రచారాలు చేసుకున్నటువంటి మీరు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది? ఏ రోజు అయిందంటే 19th డే ఆఫ్ జూలై 2022. జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు.